అక్కినేని వారి ఇంట మరో పెళ్లి బాజా మోగనుంది. అక్కినేని హీరో నాగ చైతన్య రెండోసారి పెళ్లిపీటలు ఎక్కుతున్న సమయంలో అఖిల్ కూడా పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. శ్రేయా భోపాల్తో నిశ్చితార్థం చేసుకోగా ఆ వివాహం అప్పుడు క్యాన్సిల్ అయింది. ఇక అక్కడి నుంచి అఖిల్ సింగిల్గానే ఉంటూ వస్తున్నాడు. ఎవరో హీరోయిన్ను అఖిల్ పెళ్లి చేసుకుంటాడనే ప్రచారం జరిగినా అది ముందుకు వెళ్ళలేదు. సినిమాలపై అఖిల్ ఫోకస్ చేశాడు. సినిమా కెరియర్ అఖిల్కు ఆశించినంత రేంజ్లో లేదనే చెప్పాలి. ప్రస్తుతం కెరియర్ పరంగా అఖిల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో కాస్త డిప్రెషన్లో ఉన్నాడనే ప్రచారం కూడా జరిగింది. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పటి వరకు అఖిల్ తన కెరియర్లో ఒక హిట్ కూడా కొట్టలేదు. ఈ సమయంలో పెళ్లి చేసుకోవడానికి అఖిల్ రెడీ అయ్యాడు. జైనబ్ రావుజీ అనే అమ్మాయిని అఖిల్ పెళ్లి చేసుకుంటున్నాడని నాగార్జున ప్రకటించారు. దీంతో అసలు జైనబ్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో వెతుకుతున్నారు నెటిజన్లు. అయితే సోషల్ మీడియాలో ఆమె తన ప్రొఫైల్ మెయింటైన్ చేయకపోయినా కొంత సమాచారం మాత్రం ఆమె గురించి అందుబాటులో ఉంది. జైనబ్ జుల్ఫీ రౌజీ కుమార్తె. దుబాయ్లో పుట్టిన ఆమె ఎక్కువగా అక్కడే పెరిగింది. అలాగే లండన్లో ఉన్నత చదువులు చదువుకుని హైదరాబాద్లో కూడా కొన్ని వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం. అఖిల్కి ఆమె ఓ ఈవెంట్లో పరిచయం అయ్యారని, అక్కడి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. అయితే ఆమె తండ్రి ఏపీ రాజకీయ వర్గాల్లో 5 ఏళ్ల క్రితం బాగా ఫేమస్ అయ్యారు. జుల్ఫీ రౌజీని వైఎస్ జగన్ తన సలహాదారుడిగా నియమించుకున్నారు. హైదరాబాద్లో బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 7లో వీరు నివాసం ఉంటున్నారట. జెడ్ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్తో పాటుగా పలు వ్యాపారాల్లో ఆయన అగ్రగామిగా ఉన్నారు. నిర్మాణ రంగంలో దాదాపు ఆయనకు 30 ఏళ్ళు అనుభవం ఉందని సమాచారం. మధ్యప్రాచ్య మరియు దూరప్రాచ్య దేశాలకు క్యాబినెట్ హోదాలో ఆయనను అప్పుడు జగన్ నియమించుకున్నారు. ఆయన కుమార్తెనే జైనబ్ రావోజీ. వస్తున్న వార్తల ప్రకారం నాగార్జునతో ఆయనకు వ్యాపార భాగస్వామ్యం కూడా ఉందని, అలా ఇప్పుడు బంధువులు కూడా అయ్యారని సినీ వర్గాలు అంటున్నారు.